రైతు సోదరులకు గుడ్ న్యూస్. కృష్ణా నదిలో వరద కొనసాగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. కరువు పరిస్థితులన్నీ కనుమరుగైపోయాయి. ఇక ఆల్మట్టి డ్యాం నుంచి కూడా వరద మరలా మొదలైంది. మహారాష్ట్రలో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో మలప్రభ, ఘటప్రభ ఉపనదులు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ముంబైని వర్షాలు ముంచెత్తాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో మరలా ఆల్మట్టికి మరొకసారి వరద మొదలైంది. నారాయణపూర్ చేరుతా ఉంది, జూరాలకు వస్తూ ఉంది. జూరాల నుంచి శ్రీశైలంకి ఫ్లడ్ వాటర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఏ ప్రాజెక్ట్ నుంచి ఏ ప్రాజెక్టుకి ఎంత వరద చేరుతా ఉంది, శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎప్పుడు లిఫ్ట్ చేయబోతా ఉన్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. తాజాగా కర్ణాటక ప్రభుత్వం నీటిపారుదల శాఖ అప్డేట్ చేసిన వివరాల ప్రకారం ఆల్మట్టి డ్యాంకి 69,000 క్యూసెక్ల ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నాయి. అయితే ఆల్మట్టి డ్యాం నుంచి 59,252 క్యూసెక్ల వరదని నారాయణపూర్కి రిలీజ్ చేశారు. నారాయణపూర్ నుంచి 60,000 క్యూసెక్లు జూరాలకు రిలీజ్ చేశారు. జూరాల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 30,000 క్యూసెక్లు, 15 గేట్లు ఎత్తివేయడం ద్వారా ఒక 32,000 క్యూసెక్లు, మొత్తం మీద జూరాల నుంచి 62,000 క్యూసెక్ల వరద శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. ఇక తుంగభద్ర నుంచి కూడా ఫ్లడ్ కొనసాగుతోంది. తుంగభద్ర 105 టీఎంసీల కెపాసిటీ అయినా ఈ సంవత్సరం 80 టీఎంసీలకే పరిమితం చేశారు. ప్రస్తుతం తుంగభద్రలో 79.7 టీఎంసీల జలాలున్నాయి. వచ్చిన వరద మొత్తాన్ని కిందకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. కాలువలో కూడా నీరు ఇస్తూ ఉన్నారు. ఇక తుంగభద్రకు 39,000 క్యూసెక్ల ఇన్ఫ్లోస్ ఉంటే 36,000 క్యూసెక్లు అవుట్ఫ్లోస్ రిలీజ్ చేశారు. సుంకేసుల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు చేరుతా ఉంది. మొత్తం మీద జూరాల నుంచి తుంగభద్ర నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 95,000 క్యూసెక్ల పైగా వరద వచ్చి చేరుతా ఉంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో కనుక మనం పరిశీలించినట్లయితే 885 అడుగుల కెపాసిటీకి గాను 883.2 అడుగులకి వరద చేరింది. 215.8 టీఎంసీల కెపాసిటీ గాను 209 టీఎంసీల జలాలు చేరాయి. ఇక ఇప్పటికే జల విద్యుత్ పూర్తిగా నడుస్తూ ఉంది. కుడిగట్టు ద్వారా 32,000 క్యూసెక్లు, ఎడమవైపు ఉన్న పవర్ హౌస్ ద్వారా మరో 35,000 క్యూసెక్లు, మొత్తం మీద 67,000 క్యూసెక్ల వరద నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. ఇక ఒక గేట్ లిఫ్ట్ చేసి 27,000 క్యూసెక్లు ఫ్లడ్ని నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. మొత్తం మీద 90,000 పైగా క్యూసెక్ల వరద శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ చేరుతా ఉంది. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో పోతిరెడ్డిపాడు ద్వారా ఒక 20,000 క్యూసెక్లు, కలవకుర్తి లిఫ్ట్ ద్వారా ఒక 1,650 క్యూసెక్లు, హంద్రీనేవా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఒక 2,650 క్యూసెక్లు వినియోగం అవుతా ఉంది. మొత్తం మీద శ్రీశైలం బ్యాక్ వాటర్లో కూడా ఒక 25,000 క్యూసెక్ల దాకా వాటర్ అవుట్ఫ్లోస్ ఉన్నాయి. మొత్తం మీద శ్రీశైలం నుంచి అవుట్ఫ్లోస్ 115,000 క్యూసెక్ల దాకా అవుట్ఫ్లోస్ ఉన్నాయి. ఇన్ఫ్లోస్ కూడా 95,000 క్యూసెక్లు పైగానే వస్తూ ఉన్నాయి. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో వాటర్ నిల్వ చేసిన కెపాసిటీ లేదు. నాగార్జున సాగర్లో మనం పరిశీలించినట్లయితే 595 అడుగుల కెపాసిటీ గాను ప్రస్తుతం నాగార్జున సాగర్లో 576 అడుగుల వరద జలాలు చేరాయి. 312 టీఎంసీల కెపాసిటీ గాను 286 టీఎంసీల వరద చేరింది. ఇంకా ఒక 30 టీఎంసీలు, ఒక 25 నుంచి 30 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు. ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం నుంచి ప్రతిరోజు 9 టీఎంసీల వరద వచ్చి చేరుతా ఉంది. నాగార్జున సాగర్లో కూడా మరో 3 రోజుల్లో గేట్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది. శనివారం సాయంత్రానికి లేదంటే ఆదివారం నాటికి నాగార్జున సాగర్లో కూడా గేట్లు లిఫ్ట్ చేయాల్సిందే. నాగార్జున సాగర్లో కూడా లెఫ్ట్ కెనాల్కి ఒక 4,000 క్యూసెక్లు, మాదారెడ్డి లిఫ్ట్కి 1,350 క్యూసెక్లు, కుడికాలకు ఒక 4,500 క్యూసెక్లు రిలీజ్ చేస్తూ ఉన్నారు. మొత్తం మీద నాగార్జున సాగర్ నుంచి ఒక 9,000 క్యూసెక్ల దాకా అవుట్ఫ్లోస్ ఉన్నాయి. నాగార్జున సాగర్ నుంచి నేరుగా పులిచింతలకైతే ఎలాంటి వాటర్ రిలీజ్ చేయడం లేదు. పులిచింతల ప్రాజెక్టు మనం పరిశీలించినట్లయితే 45 టీఎంసీల కెపాసిటీ గాను 18.9 టీఎంసీలు ఉన్నాయి. పులిచింతలకి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఒక 4,000 క్యూసెక్ల దాకా వరద వచ్చి చేరుతా ఉంది. ఇక పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటి విడుదల కూడా నిలిపివేశారు. ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతాల్లో
పులిచింతల దిగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి 25,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీ 25 గేట్లు ఎత్తి 25,000 క్యూసెక్కుల వరదను సముద్రంలోకి వదిలేశారు. కాలువలో కూడా నీటి విడుదలని దాదాపుగా 2,000 క్యూసెక్కులకు తగ్గించారు. పెద్ద ఎత్తున అతి భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. కాలువలకు గనక పంట కాలువలకి పెద్ద ఎత్తున నీరు విడుదల చేస్తే తెగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి 13,000 క్యూసెక్కుల నుంచి 2,000 క్యూసెక్కులకు తగ్గించారు. ఎగువ ప్రాంతాల్లో ప్రకాశం బ్యారేజ్ ఎగువ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదు కావడంతో పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. ఆ ప్రకాశం బ్యారేజ్ మొత్తం కెపాసిటీ కూడా 3 టీఎంసీల కన్నా లోపుగా ఉంటుంది కాబట్టి అక్కడ నీటిని నిల్వ చేసుకునే సదుపాయం పెద్దగా లేదు. వచ్చిన వరద మొత్తాన్ని సముద్రంలోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. రాబోయే 2-3 రోజుల్లోనే నాగార్జున సాగర్ గేట్లు కూడా లిఫ్ట్ చేస్తారు. ఆ తర్వాత పులిచింత ప్రాజెక్ట్ ఒకటే మిగిలింది. అక్కడ ఒక 25 టీఎంసీల దాకా ఇంకా గ్యాప్ ఉంది కాబట్టి అది ఒక 3 రోజులు 4 రోజులు నిండిపోయింది. నెక్స్ట్ వీక్ చివరి నాటికి కృష్ణానది మీద పైనుంచి కింద దాకా ప్రాజెక్టులన్నీ పూర్తిగా 100% నిండే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక రాబోయే 3 రోజులు కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు జాగ్రత్తగా ఉండాలి. అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. పిడుగులు పడే ప్రమాదం ఉంది. మీ ప్రాంతంలో గడిచిన 24 గంటల్లో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలు ఉంటే కామెంట్ చేయండి.